హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్ ఛానల్. అండ్ ఇది మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ బ్రైటన్ ఆఫ్టర్ మ్యాచ్ రివ్యూ. నిన్న చేయాల్సింది వీడియో కానీ చేయలేకపోయాను, ఎందుకంటే నేను చాలా వర్క్ ఉంది అండ్ ప్రివ్యూ కూడా చేయలేదు. సో ఇవాళ ఆఫ్టర్ మ్యాచ్ రియాక్షన్ చేస్తున్నానండి. బట్ వాట్ ఎ బ్యూటిఫుల్ విన్. 4-2తో మాంచెస్టర్ యునైటెడ్ బ్రైటన్తో గెలిచింది. 7 మ్యాచెస్ లాస్ట్ 7 మీటింగ్స్లో 6 టైమ్స్ మాత్రమే మాంచెస్టర్ యునైటెడ్ 1 టైం మాత్రమే మాంచెస్టర్ యునైటెడ్ గెలిచింది. 6 టైమ్స్ బ్రైటన్ గెలిచింది. అంత బాగా ఆడే టీమ్, అంత ఇంపార్టెంట్ మ్యాచ్ నిన్న ఆఫ్టర్ లివర్పూల్ మ్యాచ్ 2-1తో లివర్పూల్తో గెలిచిన తర్వాత ఈజ్ దిస్ వన్ మ్యాచ్ ప్లే, లైక్ వన్ మ్యాచ్ మాత్రమే, ఒక మ్యాచ్ వరకు మాత్రమే మ్యాన్ యునైటెడ్ ఇలా ఆడుతుందా, నెక్స్ట్ మ్యాచ్కి ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తుందా, ఇలాగే ఆడతారా అని అందరికీ ఒక స్పెక్యులేషన్ ఉంది. అండ్ అలా ఉన్నప్పుడు లేదు, వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ ఫామ్ అని చెప్పి 4-2తో నిన్న ఏదైతే మ్యాచ్ ఆడారో చాలా బాగా ఆడారో. అండ్ వెరీ సాటిస్ఫైడ్. లాస్ట్లో చిన్న కంగారు పెట్టించారు. 3-2కి వెళ్ళింది. 92nd మినిట్కి 3-2 సెకండ్ గోల్ కొట్టారు బ్రైటన్. అప్పుడు చిన్న కంగారు పెట్టించారు, కానీ లాస్ట్లో మళ్ళీ 95th మినిట్ లాస్ట్ మినిట్లో మళ్ళీ ఎంబ్యూమో గోల్ కొట్టి 4-2తో కంప్లీట్ చేశారు మ్యాచ్. ఎక్సలెంట్ మ్యాచ్. అండ్ రూబెన్ అమరిమ్, వెరీ హ్యాపీ ఫర్ రూబెన్ అమరిమ్. ఫైనల్గా రూబెన్ అమరిమ్ ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడో, ఈ టీంతో ఏదైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నాడో, ఐ థింక్ హీఈస్ గోయింగ్ స్టెప్ బై స్టెప్ ఫార్వర్డ్. ఇదివరకు లాగా ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి 2 steps బ్యాక్వర్డ్ అలా కాకుండా ఐ థింక్ ఎవ్రీ స్టెప్ ఫార్వర్డ్ వెళ్తున్నాడు. అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్ టు వాచ్. అండ్ చాలా బాగా ఆడారు. స్పెషల్ మెన్షన్ ఎంబ్యూమో అండ్ కున్యా. బ్యూటిఫుల్ సైనింగ్స్, ప్రాపర్ ప్రీమియర్ లీగ్ ప్రూవెన్ ప్లేయర్స్ని సైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళిద్దరూ నిన్న చాలా బాగా ఆడారు. స్పెషల్ మెన్షన్ టు కునియా నిన్న చూడండి, నిన్న ఆడిన బిట్స్ చూడండి, ఎక్సలెంట్గా ఆడాడు. అండ్ ఆల్సో ఎంబ్యూమో 2 goals కొట్టాడు. ఎక్సలెంట్ గోల్స్ 2 కూడా, చాలా మంచి గోల్స్. అండ్ ఆల్సో వన్ మోర్ స్పెషల్ మెన్షన్ టు బ్రూనో ఫెర్నాండెస్ అండ్ క్యాసిమిరో. ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. ఎస్పెషల్లీ లైక్ క్యాసిమిరో మెయింటైన్ చేసిన పొజిషన్స్, రైట్, లెఫ్ట్ అండ్ సెంటర్, మూడు చోట్ల లైక్ చాలా బాగా మిడ్ఫీల్డర్గా చాలా బాగా మెయింటైన్ చేశాడు పొజిషన్స్. అండ్ బ్రూనో ఫెర్నాండెస్ కూడా చాలా బాగా ఆడాడు. ఇది ప్రాపర్ టీమ్ విన్. చాలా రోజుల తర్వాత, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్కి తెలుసు, ఎస్పెషల్లీ మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ అయితే మీకు తెలుసు, లైక్ ఇట్లాంటి డేస్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఒక విన్ వచ్చి నెక్స్ట్ మళ్ళీ లివర్పూల్తో బాగా ఆడిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఒక చిన్న టీంతో ఓడిపోవడం, ఇలా జరుగుతూ వచ్చింది ఎప్పటిదాకా. కానీ అలా కాదు, ఇప్పుడు లివర్పూల్తో బాగా ఆడాము. నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో అయినా సరే వాళ్ళతో కూడా అదే స్పిరిట్ మెయింటైన్ చేసి అంతే బాగా ఆడారు. దిస్ ఈజ్ వాట్ వి వాంట్. ఇప్పుడు కరెక్ట్ ప్రాపర్ మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ మూమెంట్స్ ఇవి. ఎస్పెషల్లీ లివర్పూల్ నిన్న కూడా ఓడిపోయింది. 4 మ్యాచ్లు కంటిన్యూస్గా ప్రీమియర్ లీగ్లో ఓడిపోయింది. దట్స్ వెరీ exciting to very happy news, especially for Manchester United fans. So ఒకవేళ మీరు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ అయితే జస్ట్ ఎంజాయ్ దీస్ మూమెంట్స్. అండ్ మన ఆఫ్టర్ మ్యాచ్ రియాక్షన్లో ఒక బెస్ట్ ప్లేయర్ అండ్ ఒక వర్స్ట్ ప్లేయర్ ఇద్దరిని మనం అనుకుంటాము. వర్స్ట్ ప్లేయర్ అని నిన్న ఎవరిని స్పెషల్గా చెప్పలేము, ఎందుకంటే అందరూ చాలా బాగా ఆడారు. బట్ వాళ్ళల్లో కూడా ఐ స్టిల్ నాకు కొంచెం నిన్న తక్కువ అనిపించింది. ఐ థింక్ అగైన్ కొంచెం దియాగో దాలోత్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అన్నీ అబౌవ్ 7. లూక్ షా కానీ, డిలిట్ కానీ, బ్రూనో కానీ, క్యాస్మిరో కానీ, బెంబ్యూమో కానీ, సెస్కో కానీ, కునియా కానీ, ఎవ్రీబడి అబౌవ్ 7. ఓన్లీ దియాగో దాలోత్ 6.5. సో వర్స్ట్ పెర్ఫార్మెన్స్ కాదు, బట్ 6.5 ఇదేం ఎజెండా కాదు. దియాగో దాలోత్ మీద నెగిటివిటీ కాదు, జస్ట్ లైక్ దియాగో దాలోత్ షుడ్ బి ఒక లెవెల్ అప్ అవ్వాలి ఇంకా. సో దియాగో దాలోత్ నిన్న కొంచెం అందరిలోకి దియాగో దాలోత్ కొంచెం తక్కువ అనిపించింది. అండ్ బెస్ట్ ప్లేయర్ చాలా కష్టం, కానీ 2 goals కొట్టాడు కాబట్టి ఇట్ విల్ బి ఎంబ్యూమో. 2 goals కొట్టాడు కాబట్టి ఇట్ విల్ బి ఎంబ్యూమో. సో దిస్ ఈజ్ మై బెస్ట్ ప్లేయర్ అండ్ వర్స్ట్ ప్లేయర్. అండ్ ఆల్సో ఆఫ్టర్ మ్యాచ్ రియాక్షన్. మీరు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ అయితే మీరు కూడా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.